నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నీవు గాని నేను గాని ఈ రాజులు గాని ఉండని కాలమే లేదు, ఇక ముందు కూడా మనము ఉండము అను మాటయే లేదు. అన్ని కాలములలోనూ మనము ఉన్నాము. ఆత్మ శాశ్వతము, అది అన్ని కాలములయందునూ ఉండును. శరీర పతనములతో అది నశించున్నది కాదు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము, యౌవనము, వార్ధక్యము ఉన్నట్లే మరి ఒక దేహప్రాప్తియూ కలుగును. ధీరుడైన వాడు ఈ విషయమున మోహితుడు కాడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. ఓ కౌంతేయ, విషయేంద్రియ సంయోగము వలన శీతోష్ణములు సుఖదుఖములు కలుగుచున్నవి. అవి ఉత్పత్తి వినాశశీలములు, అనిత్యములు కనుక భారత వాటిని సహింపుము, పట్టించుకొనకుము. యం హిన వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఏలనన ఓ పురుష శ్రేష్ఠ, ధీరుడైన వాడు సుఖ దుఃఖములను సమానముగా చూచును. అట్టి పురుషుని విషయేంద్రియ సంయోగములు చలింపజేయజాలవు. అతడే మోక్షమును పొందుటకు అర్హుడు. నా సతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి ద్రష్టృంతః త్వనయోస్తత్వదర్శిభిః. అసత్తు అనునది అనిత్యమైన దానికి ఉనికియే లేదు, సత్తు అను దానికి లేమి లేదు. ఈ విధముగా ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపములను తత్వజ్ఞాని అయిన ఈ వాడే ఇరుంగును.